భారత సైన్యంలో విశేష సేవలు అందిస్తూ ఉన్న పారామిలిటరీ దళాలు ఆర్మీ సిబ్బందికి చెందిన పిల్లలకు పోటీ పరీక్షల నిమిత్తం శిక్షణ తీసుకునే వారికి మద్దతుగా ఉపకార వేతనాలు అందజేస్తూ ఆకాష్ విద్యా సంస్థ బాసటగా నిలుస్తుందని ఆకాష్ విద్యా సంస్థల ప్రతినిధి అమిత్ కుమార్ స్పష్టం చేశారు. భారత సైన్యంలో పనిచేసే సిబ్బంది పిల్లలకు చేయూత అందించడమే లక్ష్యంగా ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపారు. తిరుమలగిరిలోని ఆకాష్ విద్యా సంస్థ భారత సైన్యంలో విధులు నిర్వహించే పారామిలిటరీ దళాలతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసి దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలంగాణ ఆకాష్ విద్యా సంస్థల ప్రతినిధి అమిత్ కుమార్ తెలిపారు. భారత సైన్యానికి ఆకాష్ విద్యా సంస్థలకు మధ్య జరిగిన అవగాహన ఒప్పంద పత్రాన్ని సంస్థ ప్రతినిధులు విడుదల చేశారు. భారత సైన్యంలో ఉన్న మాజీ సైనికులు, దివ్యాంగులు, అమరవీరుల కుటుంబాలకు ఉపకార వేతనాలు, నూతన విద్యా విధానం, కెరీర్ గైడెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సైన్యంలో సేవలందిస్తూ విధి నిర్వహణలో మరణించిన సైనికాధికారుల పిల్లలకు కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే తీసుకుని 100% మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. అంగవైకల్యం ఉన్న సైనికాధికారుల పిల్లలకు, శౌర్య పురస్కార గ్రహీతలకు ట్యూషన్ ఫీజులో 100% మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సేవలు అందిస్తున్న వారితో పాటు పదవీ విరమణ చేసిన వారికి ట్యూషన్ ఫీజులో 20% మినహాయింపు వర్తిస్తుందని అన్నారు. ఈ అవగాహన ఒప్పందాల్లో ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షల పోటీతత్వ అభివృద్ధి మార్గాలను అనుసరించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక అడ్డంకులను తొలగించి వారి విద్యా సందర్భం మెరుగుపరచడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మూలంగా భారత సైన్యానికి చేయూత అందించడంతో పాటు సేవ చేసే అవకాశం దక్కుతుందని సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు అమిత్ కుమార్, ఆకాష్ తెలంగాణ స్టేట్ హెడ్ గా వర్క్ చేస్తున్నాను. సో ఆకాష్ గత 37 సంవత్సరాలుగా టెస్ట్ ప్రెప్ ఇండస్ట్రీలో నెంబర్ 1 లీడింగ్ ఆర్గనైజేషన్గా మేము ఎన్నో 400+ బ్రాంచెస్తో 4 lakh+ స్టూడెంట్ని సర్వ్ చేస్తున్నాం అక్రాస్ ఇండియా. ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఇది ఎంతో ప్రౌడ్ మూమెంట్. ఆకాష్కి ఎంటైర్ పాన్ ఇండియా ఇండియన్ ఆర్మీతో ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఒక MOU సైన్ చేసింది. మనకి తెలుసు ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అండ్ అదర్ పారామిలిటరీ ఫోర్సెస్ ఎంత సర్వీస్ మనకి పగలనక రాత్రనక 24/7 మన దేశం గురించి కష్టపడుతున్నారు. సో మా వంతు సపోర్ట్గా మేము ఈరోజు ఇండియన్ ఆర్మీతో ఒక MOU చేయడం జరిగింది. సో ఈ MOU ప్రకారం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఈ ఇండియన్ ఆర్మీ పర్సనల్స్ కావచ్చు, లేదు అంటే మన పారామిలిటరీ ఫోర్సెస్ CRPF, BSF ఇటువంటి సర్వీస్ లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి కొంత ఎడ్యుకేషన్, JEE, NEET అలాగే ఒలింపియాడ్స్ కోచింగ్కి ఒక రకమైన సపోర్ట్, అకాడమిక్ మెంటరింగ్, కెరియర్ గైడెన్స్ అట్లాగే స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ MOU రీసెంట్గా జరిగింది. ఇందులో మనకి ఇండియన్ ఆర్మీతో మనం మాట్లాడుకుంటే So basically I'll speak in Hindi because we have a large students and crowd here for Tirumalgiri branch who are from the other parts of our country. So first of all हम लोग बहुत proud हैं, आकाश और इंडियन आर्मी के बीच एक MOU साइन हुआ है. ये एक नेशन वाइड MOU है जो कि हम उनके जितने भी पर्सनल्स हैं उनके बच्चों को हम हेल्प करेंगे JEE, NEET और फाउंडेशन की प्रिपरेशंस के लिए विथ ओलंपियाड्स. तो दिस इज अ वेरी प्राउड मोमेंट, एक ऐतिहासिक मोमेंट है हमारे लिए कि हम अपने तरफ से एक पूरी कोशिश करेंगे जो हमारे देश के लिए जो जवान हैं, जो लड़ रहे हैं, उनको हम किस तरीके से आकाश एक लीडिंग इंस्टीट्यूट और मदद कर सकता है साथ साथ काम करके. तो इसके लिए क्या है कि एक हेवी स्कॉलरशिप हम दे रहे हैं, साथ साथ हमारे जो एकेडमिक्स है, एक प्रूवन सेंटर है हमारा. ये एक रेयर सेंटर है तिरुमलगिरी. यहाँ से AIR-1 नीट में हमने दिया है 2021 में. इनफैक्ट इस साल भी JEE मेंस की मैं बात करूं तो यहाँ से AIR 93 रैंक हमने दिया है इसी सेंटर से. तो आप समझ सकते हैं कि कितना प्रूवन एकेडमिक्स है हमारा यहाँ पे और कितना ह्यूज एक्सपीरियंस वाले हमारे स्टाफ है यहाँ पे जो हेल्प करेंगे इंडियन आर्मी के जवान के बच्चों को आगे बढ़ने के लिए और नीट JEE क्रैक करने के लिए. इसके लिए बहुत అంటే మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది? అంటే మాకు ప్రతి 400 పైగా బ్రాంచ్లు ఉన్నాయండి అక్రాస్ ఇండియాలో. అండ్ చాలామంది ఏమంటారు, ఈ ఇండియన్ ఆర్మీ పర్సనల్స్ ఎస్పెషల్లీ నీట్ కావచ్చు, JEE కావచ్చు మా దగ్గర కోచింగ్ వస్తారు. అండ్ వాళ్ళతో పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు
వాళ్ళు ఒకటే చెప్తారు, సార్ మేము బోర్డర్లో వర్క్ చేస్తున్నాం, మా పిల్లల్ని మీ దగ్గర వదిలేస్తున్నాం, మీరు కేర్ తీసుకోండి అనే ఒక మాట చెప్తారు. దాంతో మాకు ఒక ఆలోచన కలిగింది ఏంటి అంటే, అసలు మన గురించి కష్టపడే వాళ్ళు మనం ఏం చేయగలం. సో మా వంతు సాయంగా ఒక చిన్న జెస్చర్ దీన్ని అమల్లోకి తీసుకొచ్చాం. ఆకాష్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఆర్మీ స్థావరాలకి పక్కనే ఉంది, దీనికే వర్తిస్తారంటారా లేకపోతే రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్నిటికీ? తెలుగు రాష్ట్రాలు అక్రాస్ ఇండియా ఏ బ్రాంచ్లో అయినా తీసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నా పేరు అమిత్ కుమార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నా పేరు అమిత్ కుమార్. ఆకాష్ తెలంగాణ స్టేట్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం గ్యాదర్ చేయడానికి కారణం ఏంటంటే, ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఆర్మీతో ఒక MOU సైన్ చేసింది. ఈ MOU యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే సోల్జర్స్ దేశం గురించి రేయింబౌళ్ళు కష్టపడుతున్నారో వాళ్ళ పిల్లలకి మా వంతు సాయంగా స్కాలర్షిప్స్, అకాడమిక్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా MOU అక్రాస్ ఇండియా మేము ఇది సైన్ చేయడం జరిగింది. సో ఇండియన్ ఆర్మీ కావచ్చు, లేదంటే పారామిలిటరీ ఫోర్సెస్, BSF, CRPF ఇటువంటి సర్వీస్ పీపుల్కి వాళ్ళ పిల్లలకి కొంత స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొదటిగా మా MOU ప్రకారం ఎవరైనా గనక ఇండియన్ ఆర్మీ నుంచి కానీ పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి కానీ ఒకవేళ వాళ్ళు సర్వీస్ చేస్తూ చనిపోయినట్లయితే వాళ్ళ పిల్లలకి మేము ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు అంటే దాదాపు 25,000 నుంచి 30,000లోనే మేము వాళ్ళకి కోర్స్ అనేది 2 years ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే గ్యాలంటరీ అవార్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే 20% డిసేబిలిటీ వచ్చిన ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళకి మనం 100% ట్యూషన్ ఫీ అనేది వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది.